నాకు రేట్ కార్డ్ వచ్చి నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఉంది. చాలా మందికి ఒక్కొక్క లెక్క ఉంటుంది, నాకైతే చాలా అంటే చాలా బాగుంది. చూసిరా 0 to 100 కిలోమీటర్స్ పోతే నాకు 10 రూపాయలు ఇస్తున్నాడు. బాబా 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 31 కిలోమీటర్ రైడ్ వచ్చింది కాక, లాంగ్ కిలోమీటరు. పోయి జల్ది పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చి 950 మీటర్స్. తొందరగా కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. నేనే క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే రైడ్ క్యాన్సిల్ అవుతానే. ఇదే లాంగ్ రైడ్ పడితే కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయ్యేది తెలియదు. అసలు రైడ్లో వచ్చి కూడా చాలా తక్కువ. జల్దీ పోయి కస్టమర్ దగ్గరికి పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. 18 కిలోమీటర్స్ జల్దీ పోదాం. జల్దీ పోయి కస్టమర్ దగ్గర పార్సల్ తీసుకుందాం కాక. 18 కిలోమీటర్స్ క్యాన్సిల్ చేసిండా? హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 71001. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 6:15 అవుతుంది. రీడింగ్ వచ్చి 31,987 కిలోమీటర్స్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో చూద్దాం. మళ్ళీ నిన్నైతే టార్గెట్ అయితే కంప్లీట్ చేసిన 1000 రూపీస్. మళ్ళీ ఈరోజు ఎట్లుంటుంది ఏం కాదని తెలియదు. ఈరోజు కూడా చేయాలనుకుంటున్నా, బట్ సిచ్యువేషన్ ఈరోజు ఫ్రైడే. మరి రైడ్ ఎట్లుంటాయి ఏం కాదా నాకైతే ఐడియా లేదు. మరి మంచి రైడ్ పడితే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఇక చూద్దాం. మళ్ళీ రైడ్లో అయితే ఒకరు కూడా చూపిస్తలేదు అప్పటి నుంచి. కనీసం ఒక రైడ్ అన్న పడుతుందేమో అని చెప్పేసి రైడ్ అయితే పడతలేదు. రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే చలో. చాలా మంది నాకు ఏం అడిగారు అంటే, అన్న నీ రేట్ కార్డ్ చూపి అన్న, రేట్ కార్డ్ చూపి అని చెప్పి చాలా మంది అడిగారు. బట్ నేను ఎక్కువ ఏడ రివీల్ చేయలేను రేట్ కార్డు. కొంతమందికి కిలోమీటర్ వైజ్గా రేట్ కార్డ్ వస్తుంది, కొంతమందికి డిఫరెంట్గా రేట్ కార్డ్ వస్తుంది. సో నాకు చూసిరా డిస్టెన్స్ ఫేర్ రీచ్ అంటే నాకు ఉంది కదా, 0 to 100 కిలోమీటర్స్కి నాకు పర్ కిలోమీటర్ 10 రూపీస్ అయితే వస్తుంది. ఇది ఎట్లా అంటే కొంతమందికి 8 రూపీస్ వస్తుంది, 9 రూపీస్ వస్తుంది, కొంతమంది 10 రూపీస్ వస్తుంది. నాకు 10 రూపీస్ వస్తుంది. నాకు రేట్ కార్డ్ వచ్చి నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఉంది. చాలా మందికి ఒక్కొక్క లెక్క ఉంటుంది, నాకైతే చాలా అంటే చాలా బాగుంది. చూసిరా 0 to 100 కిలోమీటర్స్ పోతే నాకు 10 రూపాయలు ఇస్తున్నాడు. దాని తర్వాత లాంగ్ పికప్ అటు ఇట్లా పోతే మనకి 4 రూపీస్ ప్లస్ అయితే వస్తున్నది. ఒకవేళ కస్టమర్ క్యాన్సిల్ చేసిందంటే నాకు 0 to 10 రూపీస్. ఇది అందరికి వస్తుంది, నాకు కూడా వస్తుంది. సో నైట్ అంటే మనకు 11 PM to 6 AM వరకు 25 రూపీస్ అయితే వస్తుంది, అంటే 25 రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట. సో ఇదన్నా నాకు ముచ్చట. ఓన్లీ బైక్ ట్యాక్స్లో. బైక్ బూస్ట్లో ఎట్లుందంటే సేమ్ యాస్టీస్ బైక్ బూస్ట్లో కూడా అంతే ఉన్నది. బైక్ మెట్రోలో కొంచెం అక్కడిక్కడ ఉంది. ఎట్లా అంటే 0 to 8 కిలోమీటర్స్ పోతే మనకి 8.2 వస్తుంది. 8 to 100 కిలోమీటర్ పోతే 11 రూపీస్ వస్తుంది. ఇది బైక్ మెట్రోలో. దాని తర్వాత బేస్ ఫీ 11 రూపీస్ వస్తుంది. ప్లాట్ఫామ్ ఫీ వచ్చి 1.4 రూపీస్ తీసుకుంటుండో. సో దాని తర్వాత పార్సల్ వచ్చి మనకి 0 to 3 కిలోమీటర్స్కి 17 రూపీస్. అంతా లైట్, ఇష్టం ఉండదులే నాకంతా. 3 to 5 అంటే 8 రూపీస్. ఇది చాలా వరస్ట్ ఉంది కాక, చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. 5 to 10 కిలోమీటర్స్ బాబా ఇది ఇంకా వరస్ట్ ఉంది. 5 to 10 కిలోమీటర్స్ అయితే 7.5. చాలా అంటే చాలా వరస్ట్ ఉంది కాక. మరింత ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. 10 to 100 కిలోమీటర్స్ అంటే దీంట్లో కూడా పార్సల్కి మినిమము ప్రైస్ ఎక్కువ ఉండాలి. మరి ఇంత రేట్ కార్డు వరస్ట్గా పెడుతుండంటే ఇక నేను ఏం చేయలేకపోతున్నా. అసలు మినిమం పార్సల్కి మనకి 11 రూపీస్ ఉంటే కూడా బాగుంటుంది. దాంతోపాటు ఈడ బాగున్నది చూడు, 0 to 3 కిలోమీటర్స్ లేపు 17 రూపీస్ వస్తుంది. అంటే మనకు అది కొంచెం బెనిఫిట్ ఉంది, ఎందుకంటే దగ్గర పడతాం కాబట్టి కొంచెం బాగుంది. మిగతా 3 to 5, 5 to 10 అయితే వరస్ట్ ఉంది. దాంట్లో 10 to 100 అయితే కొంచెం బెటర్, అంతగానం పుట్టలేదు మనకు. ఇదంతా నార్మలే ఉంది ఇక. దాని తర్వాత అంతే. సో ఇది మన రేట్ కార్డ్ వచ్చి. బట్ ఏమో మళ్ళీ ఎట్లుంటుంది ఏం కాదు అని తెలియదు. చాలామంది అడిగిర్రు, అన్న నీ రేట్ కార్డ్ పంపు అని చెప్పి. రేట్ కార్డ్ చూడండి, మీకు మీ రేట్ కార్డ్ ఎట్లుంది ఏం కాదు అని చెప్పి కామెంట్ చేసి పిన్ చేయండి. ఒకవేళ మీది నాది ఒకటే మ్యాచ్ అయిందంటే మనకు సేమ్ ఇయరింగ్స్ వస్తాయి. లేదు నాకంటే ఎక్కువ నాకు తెలిసి అయితే వస్తే ఏంది ఈ పార్సల్ దాంట్లో రావచ్చు ఎక్కువ.
దాని తర్వాత బైక్ బూస్టా, మెట్రో దాంట్లో రావు, మెట్రో దాంట్లో కూడా కాదు అది తెలిసి పార్సల్ దాంట్లోనే మీకు నాకు డిఫరెన్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నా, బట్ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో బైక్ బూస్ట్లో కూడా సేమే. వస్తే బైక్ మెట్రోలో 0 to 8 kilometers చూసిరా, ఆడ నాకు కొంచెం వరస్ట్ అనిపిస్తుంది. మేబీ మీకు ఇక్కడ 10 ఉండొచ్చు అనుకుంటున్నా బైక్ మెట్రోలో, నాకైతే 8.2 ఉంది per kilometer. సో మీకు ఎట్లుంది ఏం కదా అని చెప్పి కామెంట్ చేయాలి, పిన్ చేయండి. ఓకే గైస్, కిష్టరేట్పేటకి రైడ్ అయితే వచ్చింది, 11 kilometers ఉంది. సో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ వచ్చి మనకి ఇక్కడ ఆల్వేన్ సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడు. సో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్కి కాల్ చేస్తున్నా కాక, కస్టమర్ ఎట్లున్నా చూస్తున్నా. కస్టమర్ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేడు. కాల్ చేశాను, కాల్ కలుస్తలేదు. 10 kilometers 19 minutes చూపిస్తుంది. పోయి డ్రాప్ చేసేసాం. కిష్టరేట్పేట నుంచి ఇంకొక రైడ్, మంచి రైడ్ వేసుకొని వచ్చేసాం. ఓకే 110 అన్న, థ్యాంక్స్ అన్న. కాకా కిష్టరేట్పేట నుంచి BHL రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. 5 kilometers వస్తుంది. సో అంటే నార్మల్గా లాంగ్ పికప్ చేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ నుంచి రైడ్లు పడని చెప్పేసి కొంచెం డౌట్ఫుల్గా ఉండే, అట్లా అని చెప్పేసి 5 kilometer రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ లొకేషన్ వచ్చి పిల్లర్ నెంబర్ 248, పిల్లర్ నెంబర్ 248 ఏంది ఇక్కడ పిల్లర్ నెంబర్ ఉంటుంది అది పంపదేసి. ఓహో విల్లా నెంబర్, పిల్లర్ నెంబర్ కాదు, విల్లా నెంబర్, విల్లా మర్చిపోయినా. ఓ మస్తుంది కదా కిష్టరేట్పేటలో ఈ విల్లాస్ మాత్రం మస్తు అంటే మస్తున్నాయి కాక. అంటే నార్మల్గా అంటే నీట్గా అనిపిస్తున్నది. ఈ రోడ్లు కూడా చాలా పెద్దగా ఇచ్చిండు, దాని తర్వాత నీట్గా ఉంది తెలుసా. ఇంకా ఇక్కడ గ్రీనరీ తక్కువ ఉంది కానీ బాగా అనిపిస్తున్నాయి. సేమ్ విల్లాస్ మంచిగా అనిపిస్తున్నది. 3506 కూర్చో 64 అన్న, థ్యాంక్స్ అన్న. కాకా 14 kilometer రైడ్ అయితే వచ్చింది, కావై హిల్స్ అంట. సో పోయి కస్టమర్ని అయితే జల్దీ పికప్ చేసుకుందాము. 14 kilometers బెస్టే కదా, తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. కావేరీ హిల్స్ అంటే హైటెక్ సిటీ వస్తుంది. చలో జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కంఫర్షన్ కస్టమర్ మెసేజ్ చేసిండు, బట్ కంఫర్షన్ అయినా సరే కానీ సేమ్ స్పీడ్ అవుతాం కదా, గాలి అయితే పోము కదా. సో జల్దీ కస్టమర్ పికప్ చేసుకుందాం. ఓకే 1327 కూర్చో కాకా. మనకి ఇప్పుడు కిష్టరేట్పేట నుంచి మనకి కావేరీ హిల్స్ వచ్చినాం కదా, 164 rupees అయితే అమౌంట్ అయింది. ఎంత స్పీడ్ వచ్చినా అంటే 80 స్పీడ్ వచ్చిన. మేడంకి ఏమో ఎమర్జెన్సీ ఆఫీస్లో వర్క్ ఉందంట, స్పీడ్గా రమ్మని చెప్పింది. ఇక సర్లే అని చెప్పేసి చాలా స్పీడ్ వచ్చినా కాక వచ్చి ఇక్కడ డ్రాప్ చేసేసిన. సో నెక్స్ట్ రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా, చలో 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 కమలమ్మ, చలో కమలమ్మ. బాబా 31 kilometer రైడ్ వచ్చింది కాక, లాంగ్ కిలోమీటరు. పోయి జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చి 950 meters. తొందరగా కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. 31 kilometers దిల్కుష్. నాకు తెలిసి గంటన్నర వెళ్ళిపోవచ్చు, లాంగ్ అన్నమాట. ఇలాంటి డైలీ ఒక 3 లేదా 4 వచ్చినాయంటే నీ అమ్మ జీవితం అసలు వేరే 3 వస్తే దాని 900 rupees వేరే లెవెల్ ఉంటుంది. సో కస్టమర్ నియర్ బై ఇక్కడే ఉన్నాడు, 550 meters అంట. క్యాన్సల్ కావద్దు, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి లోపలికి. అబ్బా క్యాన్సిల్ అయిపోతాను అనుకున్నట్టు ఇట్లా నేను నొక్కే లోపు వేరే యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నా కానీ, బట్ మన అదృష్టం బాగుంది, దాన్ని యాక్సెప్ట్ చేసిన. జల్దీ పక్క జరుగు స్వామి, రైడ్ క్యాన్సిల్ కాగల. మళ్ళీ ఇది రైడ్ క్యాన్సిల్ అయిపోయిందంటే మూడ్ ఆఫ్ అయిపోతా, ఇక ఇంట్రెస్ట్ రాదు, ఏం రాదు, చిరాకు అయిపోతా. సో ఇది ఎక్కడ పడ్డది నాకైతే తెలియదు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మెల్లగా రావాలి, ఎందుకంటే అది ఏ ప్లేస్లో ఉందో తెలియదు, నేను చూడలేను అసలు.
ఇప్పుడు ప్రజెంట్ మనం మాదాపూర్ ఉన్నాం కదా, మాదాపూర్ నుంచి అనుకో ఈ రైడు అడుగుదాం కస్టమర్కి ఏడుందన్న అని చెప్పేసి. లొకేషన్కి అయితే వచ్చినాక కస్టమర్కి అయితే కాల్ చేద్దాము. కస్టమరు కాల్ లిఫ్ట్ చేస్తలేడు కాక, భయం అవుతుంది రైడ్ క్యాన్సిల్ చేయగలని చెప్పి 2 times కాల్ చేసిన, లొకేషన్కి వచ్చిన. ఎట్లా కస్టమరు రైడ్ ఎందుకు బుక్ చేయాలో అర్థమవుతుంది కాక, అసలు ఫోన్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 10 సార్లు కాల్ చేసిన, కిందికి వస్తాడు ఏమని చూస్తున్నాను, కిందికి కూడా వస్తలేడు. కనీసం మన దగ్గర వేరే కాంటాక్ట్ కూడా లేదు. ఇతను రెస్పాండ్ కావాలి కదా, కనీసం కస్టమర్ అన్న రైడ్ క్యాన్సిల్ చేయాలి కదా. అయ్యో మెసేజ్ చేసిన, లొకేషన్ కౌల్మెన్ మెసేజ్ చేసినా కానీ అసలు చూసుకుంటాడు కదా కస్టమర్. మళ్ళీ కాల్ చేస్తారు. ఇప్పటికే మనకి పర్ఫార్మెన్స్ చాలా డౌన్ ఉందంటే ఇప్పుడు ఇది కూడా క్యాన్సిల్ చేసుకుంటే ఇంకింత పోతుంది. పక్కా నేను ఇప్పుడు రైడ్ కోసం వచ్చి వెయిట్ చేస్తున్నా. కస్టమర్ అయితే నో రెస్పాన్స్. కస్టమర్ కాల్ మీద కాల్ చేస్తున్నా. అసలు నేను ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నా అంటే లాంగ్ రైడ్ కదా, రింగింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తలే. రింగింగ్ అవుతుంది లిఫ్ట్ చేస్తలే. చూడండి ఏం చేయాలి, కాల్స్ మీద కాల్ చేస్తున్నా, రెస్పాండ్ అవుతలే. కనీసం రైడ్ అన్న క్యాన్సిల్ అయిపోతే నార్మల్గా వెళ్ళిపోయేటోని, అట్లా రైడ్ క్యాన్సిల్ అయిపోతే అట్లా కస్టమర్ వస్తలేడు. కనీసం వీడికి ఒకటికన్నా చూపిద్దామన్నా కానీ నో రెస్పాన్స్. ఎట్లా ఇంతమంది కాల్ చేస్తే బిజీ వచ్చింది, మళ్ళీ నేను కాల్ చేసేలోపు నార్మల్గా వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. 30 kilometers కాక, 30 kilometers అనుకున్నట్లు జరిగింది కాక. ఈ కస్టమర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. నేనే క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తాం. నేనే క్యాన్సిల్ చేస్తాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే రైడ్ క్యాన్సిల్ అవుతానే. ఇదే లాంగ్ రైడ్ పడితే కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయ్యేది తెలియదు. అసలు రైడ్లో వచ్చి కూడా చాలా తక్కువ. నేను ఎక్స్పెక్టేషన్ వేరే ఉండలే. రైడ్ పడంగానే వెళ్ళిపోదాం అన్న ఆతృత ఎక్కువ ఉండే. ఇక దరిద్రానికి రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేస్తాం, బ్యాడ్ లక్, అంతకు మించి ఏం లేదు కాక. రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 12 kilometers రైడ్ గోల్కొండకి అయితే వచ్చింది. పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాం. ఓకే, నియర్ బై ఉన్నాడు కస్టమర్ కూడా, 160 meters. కస్టమర్ నేమో సందీప్ నా పేరే పెట్టుకుంటూ కస్టమరు వేర్ ఆర్ యూ బ్రో. కోటి భయ 27 కూర్చో. ఏంది ఇది అసలు? ఓకే, గుడ్ ఫ్రైడేదా? 132. థ్యాంక్ యూ గైస్. మనకి అత్తాపూర్కి ఒక రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. 10 kilometers. సో కస్టమర్ కూడా నియర్ బై ఉన్నాడు. 30 110. థ్యాంక్ యూ కాక. అత్తాపూర్ నుంచి మనకి పంజాగుట్ట రైడ్ అయితే వచ్చింది. ఎన్ని కిలోమీటర్ అంటే 12 kilometers. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. మనకి ఎంత అంటే 1.1 kilometers చూపిస్తుంది కస్టమర్ లొకేషను. తొందరగా పోయి పికప్ చేసుకుందాం. ఓకే, కస్టమర్కి అయితే మెసేజ్ చేసిన ఐఎమ్ కమింగ్ అని చెప్పి, తొందరగా కస్టమర్ని పికప్ చేసుకుందాం క్యాన్సిల్ చేయకముందు. మేబీ ఇప్పుడు 500 అయితే అయింది కాక. ఇది ఇస్తే మేబీ 600 అవుతుండొచ్చు అనుకుంటున్నా. చలో జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, గల్లీ మే ఆగా 390. एक मिनट 39 బయట కాక. మనకు ఒక మియాపూర్ రైడ్ అయితే వచ్చింది, 18 kilometers. పోయి కస్టమర్ పికప్ చేసుకుందాము. సో పార్సల్ అనుకుంటా ఇది మియాపూర్కి. మనకి మియాపూర్ పార్సల్ అంటే ఇక మంచిగా సెట్ అయిపోవచ్చులే అక్కడ. చలో జల్దీ కస్టమర్ దగ్గరికి పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. 18 kilometers. జల్దీ పోదాం, జల్దీ పోయి కస్టమర్ దగ్గర పార్సల్ తీసుకుందాం కాక.
18 kilometers క్యాన్సిల్ చేసిండా? ఏ మనుషులు రా స్వామి. కస్టమర్లకు నిజంగా షుగర్ ఉన్నది ఒక్కొక్కరికి. రైడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత మన కొత్త కూడా ఒక రైడ్ అయితే వచ్చింది కాక, పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. మళ్ళా బ్యాక్ సైడ్ నారా నాకు ఈయన తింపుడు అవుతున్నది బండి. ఇప్పటికి ఇదే టర్నింగ్లో 2 సార్లు దింపినా. సర్లే, అది 18 అయితే 14 వచ్చింది కాక, అంటే ఆల్మోస్ట్ 40 రూపీస్ డిఫరెన్స్ అనుకో. ఇక 4 కిలోమీటర్స్కి చలో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఇది కూడా క్యాన్సిల్ చేస్తుంది కంపల్సరీ. క్యాన్సిల్ చేయదు. ఆల్రెడీ పొద్దున 31 కిలోమీటర్ రైడ్ క్యాన్సిల్ అయింది కాక, ఎప్పుడు 18 కిలోమీటర్ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయితే చిరాకు అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మూడ్ మంచిగా ఉన్నా సరే కానీ ఒక్క రైడ్ క్యాన్సిల్ అయిపోయిందంటే ఇక అంతే సంగతి. ఇక ఏం చేద్దాం రా అన్న మైండ్ సెట్ అవుతుంది. నాకైనా కదా ఏ రైడర్ కానీ అంతే. మంచి రైడ్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక వాడు ఏం చెప్పుకోలేక మూడ్ ఆఫ్ అయిపోయి సపోర్ట్ ఇంటికి పోతాడు. సో సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా. క్యాన్సిల్ కావద్దు రైడ్లు. ఓకే బెటర్. 156 భయ. థ్యాంక్ యూ కాకా. గోకరాజు గంగరాజు కాలేజ్ ఉంది కదా, సో నిజాంపేటలో అక్కడికి రైడ్ అయితే వచ్చింది 11 కిలోమీటర్స్. పోయి కస్టమర్ దగ్గర పోయి పికప్ చేసుకుందాము. కస్టమర్ లొకేషన్ వచ్చి 1.6 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో జల్దీ పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. ఓకేనా, జల్దీ పోదాం. అంత క్యాన్సిల్ చేయొద్దురు అయ్యా. 8092 కూర్చోండి. 129 ఎన్ని ఉన్నాయి? 5 8. ఓకే, థ్యాంక్ యూ సార్. సో గైస్, నాకు తెలిసి టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం, ఆగుండి. 1002 రూపీస్ అయితే కంప్లీట్ అయింది కాక. 1002 రూపీస్ కనిపిస్తుందా ఏమో, ఈ డిస్ప్లే కూడా సరిగ్గా కనిపిస్తలే. కిష్టరెడ్డిపేట అంట. సారీ గాయస్, మనం పోలేము. మియాపూర్ క్రాస్ రోడ్ రైడ్ వచ్చింది. అక్కడ నుంచి అక్కడ ఇంటికి వెళ్ళిపోదాం. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓ మై గుడ్నెస్. ఓటీపీ ఆన్లైన్ వేసారా? బా కాకా, ఫైనల్ ఆర్డర్ కస్టమరు మనకి ఆన్లైన్ పేమెంట్ అయితే చేసిండు. సో ప్రజెంట్ టైం వచ్చి 12:1 అవుతుంది. సో నిన్న కూడా సేమ్ అనుకో, జస్ట్ నిన్నటికి ఈరోజుకి ఒక ఎంత 20 నిమిషాలు ఎక్కువైంది అనుకో. నిన్న కూడా సేమ్ టైమింగ్. నిన్న 11:40కి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే 12:1కి కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ టైం వచ్చి 12:1 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చి 1070 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత రీడింగ్ తిరిగినా, ఎన్ని గంటలకు స్టార్ట్ అయిపోయినా ఏం కథ అని చెప్పేస్తా. చలో ఇంటికి వెళ్ళిపోదాం. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 5:10 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చి 1070 రూపీస్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ నిజంగా చెప్పాలంటే చాలామందికి రేట్ కార్డ్ గురించి అడిగారు, అందుకోసమే ఈరోజు అయితే రేట్ కార్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో నాకు వచ్చి పర్ కిలోమీటర్ 10 రూపీస్ అయితే వస్తుంది. సో నాకైతే బెనిఫిటే. మీ రేట్ కార్డ్ ఏంది ఏం కదా అని చెప్పేసి మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి. దాంతోపాటు ఈరోజు కిలోమీటర్స్ వచ్చి 140 కిలోమీటర్స్ అయితే తిరిగినా. సో నిన్నటికంటే ఈరోజు ఒక 5 to 10 కిలోమీటర్స్ అయితే ఎక్కువ తిరిగినాను. సో మంచిగా ఉంది. నిన్న టార్గెట్ చేసిన, ఈరోజు టార్గెట్ చేసిన. బట్ 1000 కంటే ఎక్కువ చేస్తలేను. అంటే 1000 కంటే లైక్ 1500 వరకు అయితే రీచ్ అవుతలేను. ఎందుకంటే 12 లోపు ఇంటికి వచ్చేసిన. ఈరోజు కూడా నాకు ఎంత 12:1కి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. సో నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో ఇష్టం వచ్చినట్ల రోడ్ల మీద తిరుగుతలే. నార్మల్గా 2 డేస్ నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే నాకు రైడ్లు వస్తున్నాయి. దాంతోపాటు బెస్ట్ ఎర్నింగ్స్ అయితే చేస్తున్నాను. సో నేను మీ అందరూ చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎక్కువ ప్రెజర్ తీసుకొని అయితే ర్యాపిడ్ చేయకుండా. ఎందుకంటే నార్మల్గా 1000 వస్తుంది, 1000 బెస్ట్ సమ్మర్లో. సో ఇది ముచ్చట. సో మీ రేట్ కార్డ్ ఏంది ఏం కదా అని చెప్పి మనకి కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇలా సైనింగ్ అప్ అఫీషియల్ 1701. బై.